విశ్వావసు నామ సంవత్సరంలో తులారాశిలో జరగబోయే శుభాశుభ ఫలితాలేంటి? ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు వివరంగా మాట్లాడుకుందాం. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2గా ఉంటుంది. పద్నా ముఖ్యంగా మే 14 నుంచి అష్టమ గురుదోషం వీరికి తొలగిపోతుంది అని చెప్పొచ్చు. ఇక మే 14 తర్వాత వీరికి చాలా వరకు కూడా యోగదాయకంగా మారుతుంది. ప్రధాన గ్రహాలైనటువంటి గురుగ్రహము, శనిగ్రహము వీరికి అనుకూలంగా సంచరించడం శుభప్రదంగా ఈ సంవత్సరం గడుస్తుందని చెప్పవచ్చు. ఇక రాహుకేతువులు మాత్రం ఈ సంవత్సరం వీరికి సామాన్య ఫలితాలు అందిస్తారు. మొత్తానికి చూస్తే గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్థికంగా ఎదగలేకపోతున్నాము, ఆర్థికంగా సరైనటువంటి స్థాయికి చేరుకోలేకపోతున్నాము, అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నాము అనుకున్న వారి యొక్క కోరిక ఈ సంవత్సరం నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థికంగా బలవంతులయ్యేందుకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అని చెప్పవచ్చు. కొంతకాలంగా ఇతర వ్యక్తుల వద్ద నిలిచిపోయిన డబ్బు ఏదైతే ఉందో మొండి బకాయిలంటే అది కూడా వసూలయ్యే అవకాశం ఈ సంవత్సరం ఉంది. కాబట్టి మరొకసారి ప్రయత్నాలు ప్రారంభం చేయడం చాలా మంచిది. స్థిరాస్తులు సైతం ఈ సంవత్సరం మీరు కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా తండ్రి వైపు నుంచి రావాల్సినటువంటి స్థిరాస్తులు ఏదైనా ఉంటే కూడా చేతి కింద అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం కుటుంబంలో ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు. సుదీర్ఘకాలంగా భార్యాభర్తల మధ్య నెలకొన్న మనస్పర్ధలు కూడా తొలగే అవకాశం అధికంగా ఉంది. ఇద్దరూ కూడా సమన్వయంగా అడుగు ముందుకు వేస్తారు. సంతాన విషయంలో వీరి యొక్క అంచనాలు కూడా నిజమవుతాయి. దీనివల్ల కూడా వీరు సంతోషంగా ఈ ఏడాది గడుపుతారు. అదేవిధంగా గత కొంతకాలంగా శత్రువులుగా మారి వీరిని ఇబ్బంది పెడుతున్న బంధువులు, మిత్రులు కూడా తమ తప్పిదాన్ని తెలుసుకుంటారు. వీరి దగ్గరకు వచ్చి మేము ఈ విధంగా మీతో ప్రవర్తించాము, తప్పైందని అని చెప్పి కూడా క్షమాపణలు అడగడం కూడా మనం గమనించవచ్చు.